ఈ వాక్యంలోకి మనము వెళదాం. ఈరోజు అంశ భాగము క్రీస్తు శ్రమలలో పాలి పొందుట లేక పాలు పంపులు పొందుట అనే విషయాన్ని దినముందు ధ్యానం చేసుకుందాం. ఈరోజు అంశ భాగము క్రీస్తు శ్రమలో పాలొందుట లేక పాలు పంపులు పొందుట. మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగము యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయములో మొదటి 3 వచనాలను మనము ధ్యానం చేసుకుందాం. యెషయా ప్రవచన అందరూ తీనియండి. యెషయా ప్రవచన గ్రంథం 53 1 నుండి 3 వచనాలు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కల వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడాయను. వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడిగాను మనుషులు చూడనల్లని వానుగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమే. వాక్యుల నుండి చాలా మంచి మాటలని దినమందు మనము నేర్చుకుందాం. యేసు ప్రభు శ్రమలలో మన మెట్లు పాలి భాగస్థులం అవ్వగలం. ఎట్లా కాగలం? ఒక పని చేసేటప్పుడు రెండో వ్యక్తి ఆ పనిని పంచుకుంటే అతనికి సులువు అవుతుంది. ఇంకొక వ్యక్తి ఏదైనా బరువు మోస్తుంటే ఆ బరువును రెండో వ్యక్తి పంచుకోగలిగితే ఇంకా సులువు అవుతుంది. యేసు ప్రభు శ్రమలను మనం ఎట్లా పంచుకోగలం? ఏమండి, నా మాట అర్థమవుతుందా? అర్థమవుతుందన్న వాళ్ళు చేయి చూపిస్తారా? కొంచెం పెద్దగా. రైట్. ఆయన్ని ఎట్లా మనం షేర్ చేసుకోగలం? ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, మనుషులు రకరకాల పరిస్థితులు. మనకి ఈస్టర్ వచ్చిందంటే లేక గుడ్ ఫ్రైడే కాలంలో అందరూ చాలామంది మనం టీవీల్లో వాటిలో ఇట్లో చూస్తూ ఉంటాం, చాలామంది సిలువను మోస్తారు. అట్లా దేవుని శ్రమను నువ్వు పంచుకోగలవా? లేకపోతే ఇప్పుడు ఈ రోమన్ కేథలిక్ వారు ఒకటి మొదలుపెట్టారు, మాల అనేది మొదలుపెట్టారు. నాకు ఆ మాల అనేది తెలియక ముందు నేను మాల మాల అంటున్నాను. నేను పక్కన పాపం వాళ్ళు అన్నారు, అదేంటి సార్ ఇన్నిసార్లు అన్నారు మాల మాల అని. అమ్మ, నేను తప్పుగా అనలేదు, మన వాళ్ళు చాలా మంది అట్లా చేస్తా ఉన్నారు, అందుకే నేను అన్నానమ్మా అన్నాను నేను. అంటే ఇట్లా ఒక 40 రోజులు మనము బట్టలు మార్చుకుంటాం వలన మనము దేవుని శ్రమలో పాలు పంపులు పొందగలమా? అన్నమాట అర్థమవుతుందా? లేదా ఈ 40 రోజులు చికెన్ మానేస్తే ఆయన శ్రమలో పాలు పంపులు పొందగలమా? యేసు ప్రభు గురించి మనం ఇక్కడ చదువుతున్నాం. మొట్టమొదటి ప్రవచనాల్లో ప్రవక్త అయినటువంటి భక్తుడైన యెషయా ఈ ప్రవచనాన్ని ప్రవచించి యేసు ప్రభు వారి గురించి ఆయన దర్శనాన్ని మనకి ఆయన ప్రత్యక్షపరిచాడు. ఇదే మనము కింద భాగంలో చదువుకున్నప్పుడు ఆయన గొర్రె వలె వదకు తేబడ్డాడు, మనందరి దోషము ఆయన పైన మోపబడింది, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె మౌని అయి ఉన్నాడు. ఇదంతా ఎవరి గురించి చెప్పబడిందంటే యేసు ప్రభు వారి గురించి మాత్రమే చెప్పబడి. ఇంత శ్రమను అనుభవించినటువంటి దేవునికి మన మెట్లు ఆయనతో సహానుభవము కలిగిన వారమై పాలు పంపులు పంచుకోగలం. నేను నిన్న చెప్పాను, ఒక అబ్బాయికి దెయ్యం పట్టింది. దెయ్యం పడితే ఈరోజు ఆ అబ్బాయి కొరకు ప్రార్థించడానికి నేను వెళ్ళాను. దెయ్యం నుంచి రిలీవ్ పొందాడు. పొందిన తర్వాత అతడు వాళ్ళ అమ్మతో చెప్పాడంట, నేను ఒక 4 రోజులు బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఎవరికి చెప్పకుండా, నువ్వు బాధపడబాకు మమ్మీ అని చెప్పాడంట. చెప్తే ఆమె వచ్చి ఇట్లా జరిగిందయ్యా అని నాకు చెప్పింది. నేను కూర్చోబెట్టి అతను మాట్లాడాను. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటే 18 సంవత్సరాలు ఉంటాయి. 18 సంవత్సరాలు
ఈ 18 సంవత్సరాల్లో మరి అతడు ఏం చేశాడో తెలియదు, కానీ అతన్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇలా చేయాలనుకున్నావయ్యా అని నేను అడిగినప్పుడు అతను ఒక మాట చెప్పాడు. నేను ఈ 18 సంవత్సరాలు నాకు ఊహొచ్చినంత దగ్గర నుండి నేను చాలా మంది దగ్గర దోచుకున్నాను, చాలా మంది దగ్గర నేను దొంగతనం చేశాను, కొంతమందిని కొట్టాను, మరికొందరిని నేను నా హావభావం చేత మనుషులను విసిగించాను. ఇప్పుడు ఎంత వారు ఆ శ్రమను అనుభవిస్తున్నారో నేను సాక్షాత్తుగా నేను ఈ 5 రోజుల నుంచి వాళ్ళు ఆ కుర్రోడు కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కూడా పాలు పంపులు పొందినప్పుడు అతను ఇచ్చిన సాక్ష్యం ఇది. ఈ 5 రోజులలో అతనికి ఏమైంది? అతను అంటున్న మాట ఏంటంటే, నా వలన జనాలు ఎట్లా ఇబ్బంది పొందారో ఆ ఇబ్బందిని నేను ఇప్పుడు తీర్చడానికి నేను ఒక 4 రోజులు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలని నిశ్చయించుకున్నానని చెప్పాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఒక 4 రోజులు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలని నిశ్చయించుకున్నానని చెప్పాడు. నేను అన్నాను, ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నావురా అన్నాను. నేను ఎందుకన్నానంటే, నా వలన అనేక మంది ఇలాగ యాతన పొందారు, అది నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది వాళ్ళు నా గురించి ఎంత బాధపడ్డారో నేను చేసిన తప్పుడు పనులకి, అందుకని నేను ఇలాగ చేయాలని అన్నాడు. నేను చెప్పాను, నాయన, భూలోకంలో పవిత్రుడైన వాడు, తప్పు చేయని వాడు భూలోకంలో ఎవ్వరు లేరు. నువ్వు దొంగలాగా వేరొక చోటకి వెళ్ళవలసిన అవసరము లేదు. నువ్వు తప్పు చేసినోడు లాగా ఎక్కడికో పోవలసిన అవసరం లేదు. ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు ఈయన పాపి, ఒకప్పుడు ఆయన పాపి. మీ నాన్న, మీ తాత, మీ అమ్మమ్మ అందరూ కూడా, మనుషులందరము కూడా ఏక జాబితాలోనే ఉన్నాం. ఇందులో నీతిమంతులు ఎవరు లేరు. ఆ కుర్రోడు చెప్పిన మాట ఏంటంటే, ఏకవచనమే చెప్తున్నాడు. నా వలన వారు శ్రమ పొందారు, నా వలన వారు శ్రమ పొందారు, నా వలన శ్రమ పొందారు. పౌలు గారు ఒక మాటను గుర్తు చేస్తాడు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో తన స్థితిని గురించి గుర్తు చేస్తాడు. ఒకసారి చదవండి. పౌలు గారు తన పత్రికల్లో ఈ మాట రాస్తూ, మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక మనము 1వ అధ్యాయము 16వ వచనం చదవండి అమ్మా. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వానికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచబడినట్లు నేను కనికరించబడి తిని సకల యుగములలో రాజయుండి ఒకసారి 12వ వచనానికి రండమ్మా. 12వ వచనానికి రండి. పూర్వమందు దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎన్నుకున్నందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై తెలియక అవిశ్వాసము వలన చేసితే గనుక కనికరించబడితే. చాలా జాగ్రత్తగా వినాలి. ఈయన ఎవరు? పూర్వపు ఈయన డిగ్రీలేంటి చెప్పండి. 1 హింసకుడు, 2వది తిట్టుబోతోడు, 3వది హానికరుడు. ఇంటింటను చొచ్చి క్రీస్తును నమ్మిన వారిని బయటికి లాక్కొచ్చి కత్తి దూర్చి చంపేసేవాడట. అంత భయంకరుడు. మనుషులను భయంకరముగా హింసించి తిట్టేవాడు. హానికరుడు, వ్యసనాక్రాంతుడు, భయంకరమైన పరిస్థితులు చేసినటువంటి వ్యక్తి అక్కడ ఒక మాట అన్నాడయ్యా, నేను కనికరించబట్టానికి నేను తెలియక చేసిన పాపాన్ని బట్టి నేను కనికరించబడి తిని. ముందు జరిగి కూర్చోండి అమ్మా. కొంచెం ఇటు వాళ్ళు అటు వాళ్ళు కొంచెం ముందు జరగండి. జరగండి జరగండి అమ్మా. వెనకాల వాళ్ళు మీరు జరగరా రైట్. దానికి అరవాలా, దానికి గోల చేయాలా?
అయ్యయ్యో, పిల్లల కంటే మీరు బాగా దారుణంగా ఉన్నారే. వినండి, వాక్యం వినండి. రైట్. పౌలుకున్న క్వాలిటీస్ ఏంటి? ఒకటి, హింసకుడు, దూషకుడు, హానికరుడయ్యా. ఇటువంటి వానికి తెలియక చేసిన అవిధేయత వలన దేవుని యొక్క క్షమాపణ దొరికింది. నువ్వు ఇప్పుడు మోకాళ్ళు అయిన అవసరం లేదు, లేకపోతే అగ్ని చేతిలో పెట్టుకొని అన్నిలు తిప్పినట్లు తిప్పవసరం లేదు, లేకపోతే నువ్వేదేదో చేయవసరం లేదు. కానీ దేవుని చేత కనికరమును పొందు చాలు. మనము పడవలసిన వేదన దేవుడు పడ్డాడు, మనము చెందవలసిన శిక్షను దేవుడు తిన్నాడు, మనము పొందవలసిన కొరడా దెబ్బలు ఆయన పొందాడు. ఆయన పొంది మన కొరకు విడుదలనిచ్చాడు. ఇక్కడ ఎవరైనా నేను ఏ పాపం చేయలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఏమ్మా, ఉన్నారా? ఎనీబడి హియర్? నేను ప్యూర్గా ఉన్నాను, నీళ్లు కలపన్న పాల వలె అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బోతద్దం వేసిన ఏయా చిన్ని, నీళ్ళు ఏ దోషం లేదా? బాబన్న ఏ లేదా? స్వామి గారి గురించి చెప్తే అయ్యా నా బతికే నీచమైన బతికయ్యా అంటాడు. నా జీవితం, మనందరి జీవితం అదే. మనందరి కొరకు క్రీస్తు ప్రభు వారు శ్రమ పొంది గొర్రె వలె బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఆయన వేదన చెందాడు. సిగ్గుపడవసరం లేదు. పౌలు గారు అదే చెప్పాడు, పాపులలో నేను ప్రధానుడను. ఎవరంటే అయినా పాపులలో, ఒకవేళ తప్పుగా అనుకోవద్దులే కానీ మనమందరం పాపులైతే ఈ ఎవడరా లీడర్ అంటే పౌలు గారు చెప్తున్నాడు నేను అన్నాడు. ఆయన తప్పు ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలి. ఏం కావాలి? తప్పు ఒప్పుకోవడానికి కూడా ఏం కావాలి? ధైర్యం కావాలి. చెడిపోయిన బ్రతుకు నాది అన్నాడు ఆయన. పాపులలో ప్రధానుడను అయినా క్రీస్తు కృపను బట్టి నాకు నిత్య జీవము దొరికింది. చాలా మంది అనుకుంటాం ఏంటంటే, ఈ రోజుల్లో మనుష్యుడు చేసిన అతిక్రమను పోగొట్టడానికి వేషాలు, భాషలు, పరిస్థితులను మార్చుకుంటూ దేవుని కొరకు వారు ఏదో ఉద్ధరిస్తున్నట్లుగా వారి జీవితాన్ని కనపరుస్తారు. బైబిల్ సెలవిస్తున్న విషయం ఏంటో తెలుసా? నీవు పొందవలసిన శిక్షను, నీవు అనుభవించవలసిన శ్రమను ఆయన 2021 సంవత్సరం పూర్వమే ఆయన చేసి ముగించాడు. నమ్మితే చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్తామా? నేను ఆ కుర్రోడితో చెప్పాను, నీ బాధంతా దేవుడు ఆల్రెడీ మోసాడు నాయన. చాలా మంది అట్లాంటి కొద్ది భక్తి చేసేవాళ్ళు సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం. వాళ్ళకి ఏదైనా జరగకపోతే రావా అని పాపం మోకాళ్ళని సరుస్తూ ఉంటారు కదా విగ్రహం ముందు. లేకపోతే చేయవా అని చివరికి కళ్ళు తిరిగి పడిపోతే అప్పుడు దేవత ప్రత్యక్షమై భక్తురాలా. కొంతమంది ఇట్లాంటి ఇమాజిన్లో ఉంటారు. దేవుడికి ఏదో మేలు చేద్దామన్నట్లు ప్రయత్నం చేస్తారనమాట. దేవుడు ఆల్రెడీ నీ కొరకు ఆయన ఎప్పుడు నువ్వు పుట్టకమునుపే నీ పాపముల కొరకు ఆయన బలి అయ్యాడు. మరి ఎట్లా క్రీస్తు శ్రమలో నీవు పాలు పంపులు పొందగలవు? హౌ టు పాసిబుల్ దిస్? ఎట్లా చేయగలవు? పౌలు గారు ఒక మాటను, ఇదే మాటను గుర్తు చేస్తూ ఆయన శ్రమను గురించి మరొక మాటను మనం పక్క వచ్చిన అధ్యాయ భాగంలో చదువు 14 వచ్చిన చదవండి. 52:14 కూడా అంటాడు. 14 వచ్చిన 52:14 నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగు విస్మయం పొందిరో, అలాగునే అతడు మన అనేక జనములను చిలకరించును. రాజులు అతన్ని చూచి నోరు మూసుకొనిదరు. తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని వారు గ్రహింతురు అని చెప్తూ యేసు ప్రభు వారు ఎట్లా మన కొరకు భయంకరమైన శిక్షణ అనుభవం. ఆయన ముఖమట వికారమైపోయింది. ఏమండి, ఎట్లా అయిందంట ఆయన ముఖం? వికారము. మనుష్యుడు చూడనల్లని వ్యక్తిగా ఆయన శ్రమను అనుభవించాడు. మనం అనుకుంటున్నాం మనమేదో దేవునికి మేలు చేద్దామని అనుకుంటున్నాం. లేదు, ఆయన నీ కొరకు 1-40 కొరడా దెబ్బలు ఆయన దేహము చేల్చబడింది. ఆయన ఒళ్ళంతా గాయాలు పాలైంది. అందుకే మనం పాట పాడతాం కదా, నోరు తెరువలేదా ఏ ప్రేమ
బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని. పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో. గేలి చేసినారు, పరిహాసములడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వాక్యంలో మనము చదువుతున్నాం, ఆయన శ్రమలో మనము పాలు పొందటానికి మనము తిరిగి శ్రమలను అనుభవించవసరం లేదు. మన దేహాన్ని గాయాలు పాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభునందు ప్రియులారా, మనము తిరిగి మూలపాఠమునకు తిరగనవసరం లేదు. ఆల్రెడీ యేసు ప్రభు వారు తన సిలువలో మన కొరకు ఆయన చేసి ఓర్చాడు. ఇది మనము గుర్తుంచుకోవాలి. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు మహాభక్తుడు చక్కటి మాటలు మన కొరకు ఆయన రాసి పెట్టాడు. దేవుని వాక్యం నుండి మనము చదువుకుందాం. మనము 8వ వచనము నుండి మనము 12వ వచనాన్ని వరకు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చదువమ్మా. 8వ వచనం. నిశ్చయముగా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. నిశ్చయముగా, అమ్మా ఏం చదువు, రైట్ చదువునా. నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమును సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుని నామానికి మహిమ చెల్లిద్దామా? చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పౌలు గారు క్రీస్తు శ్రమలో పాలివారొగుటకు కొన్నిటిని ఆయన నష్టపరుచుకున్నాడట. ఏమ్మా, అర్థమవుతుందన్నమాట?
పౌలు గారు స్వతహాగా ఆయన రోమీయుడు, హెబ్రీ భాష మాట్లాడగలిగిన వాడు. పౌలు ధర్మశాస్త్రములో ఉద్దండ పండితుడు. ఆయన ధర్మము కొరకు నిలబడిన వ్యక్తి, ధర్మము కొరకు పోరాడిన వ్యక్తి, ధర్మశాస్త్ర నీతిని బోధించినటువంటి వాడు. ఇప్పుడు ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా, ఎట్లాగైనా నాకు పునరుద్ధానము కలగవలనని క్రీస్తు శ్రమలో నేను పాలు పంపులు పొందుతున్నాను అని అన్నాడైనా, ఆయనకున్నదంతా కూడా సమస్తము నష్టము చేసుకొని పెంటగా ఎంచుకున్నాడట. అర్థమైందన్నమాట? అర్థమైందా? ఈరోజు మనము మన జీవిత పరిస్థితులు ఏంటంటే, దేవునికి కొంత సమయం ఇవ్వడానికి మనకు బాధ. ఎంచుకున్నావా పెంటగా? పౌలు అన్ని విషయాల్లో జ్ఞానము కలిగిన వాడు. దేవుని యొక్క ఉద్దేశములను తూచా తప్పకుండా ధర్మశాస్త్రాన్ని పాండించిన వాడు. ఇటువంటి వ్యక్తి సాక్ష్యం చెప్తున్న మాట, ఎలాగైనా నాకు పునరుద్ధానము కలగవలని క్రీస్తు శ్రమలో నేను పాలు పంపులు పొందుతున్నాను. నిజముగా వాక్యం మనం చదివితే యేసు ప్రభువారు ఒక్కసారి కొరడా దెబ్బలు తిన్నాడు, కానీ పౌలు గారు 5 సార్లు తిన్నాడట. ఎన్నిసార్లు? 1 తక్కువ 40 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడట. ఎన్నిసార్లు? అనేకమైన సార్లు డొంకల్లోకి ఏడవబడ్డాడు, సర్పముల చేత కరిపించుకున్నాడు, సముద్రములో ఓడబద్దలైపోయింది, తినడానికి ఆహారం లేని వాడిగా జీవించాడు. ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయనకున్న పేరు, హోదా, ప్రతీది కూడా పక్కన పెట్టి దేవుని పాదాలు పట్టుకోవటం నేర్చుకున్నాడు. ఈరోజు నీకు అనుభవం ఉందా? పక్కింట్లో లేదని అంటేనే చర్చి రావటం మానేస్తాం. ఇది మన విశ్వాసం కదండి. ఎవరైనా ఏదైనా నిన్ను అవమానిస్తే ఇక నువ్వు నోరు పట్టుకోలేవు. ఆయన దూషకుడు, హింసకుడు, హానికరుడు. ఆయన దేవుని కొరకు తన స్వరాన్ని వాడటం నేర్చుకున్నాడు. దేవుని కొరకు తన జీవితాన్ని అప్పగించటం ఆయన నేర్చుకున్నాడు. ఈరోజు మనం ఏం చేయగలం? దేవుని కొరకు మనం ఏం నష్టంగా ఎంచుకోగలం చెప్పండి? ఒక సమయం ఇవ్వండి చాలు. ఏమండి, అంతేనా? మీరేం చేయవసరం లేదు. మీకున్న మణులు మాణ్యాలు దేవునికి అవసరం లేదు. దేవునికి మీ సమయాన్ని ఇచ్చి చూడండి, మీ హృదయాన్ని ఇవ్వండి, దేవునికి మీ హృదయములో స్థానమును కలుగు చేయండి. దీని కొరకు రంగులు మార్చుకోవసరలా, చికెన్లు మటన్లు మానేనవసరలా. ప్రభునందు ప్రియులరా, యథార్థమైన భక్తి కలిగి ప్రభు ఎదుట మీ యొక్క మంచి నడవడిని చూపించండి. బైబిల్ సెలవిస్తుంది, పౌలు గారు నష్టముగా ఎంచుకోవడానికి దేవుడెవరో ఎరిగాడు, ఆయన ఎవరో తెలుసుకున్నాడు. అందుకే కొరడా దెబ్బలు తినడానికి ఆయన వెనుదీయలేదు. ప్రభునందు ప్రియులరా, భయంకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళడానికి ఆయన వెనుదీయలేదు. క్రీస్తు కొరకు ఆయన చివరికి మరణం అవ్వడానికి కూడా ఆయన వెనుదీయలేదు. అందుకే ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా, మరణము నాకు ఆదాయం. ఆదాయం అంటే లాభం. వ్యాపారం చేస్తున్న వాళ్ళకి లాభం అంటే అందరికీ తెలుసు, కానీ ఆదాయం అంటే కొంతమందికే తెలుసు. పౌలు గారు చెప్పిన మాట, నాకు క్రీస్తు నిమిత్తము చచ్చిపోవటం నాకు ఆదాయం. ఆదాయం అంటే లాభం. నీకుందా ఈ అనుభవం? ప్రభునందు ప్రియులరా, క్రీస్తు కొరకు కొన్నిటి నువ్వు త్యాగం చేయగలవా? క్రీస్తు కొరకు నిన్ను నువ్వు తగ్గించుకోగలవా? క్రీస్తు కొరకు దేవుని ఎదుట నిన్ను నువ్వు చక్కగా కనపరుచుకోగలవా? బైబిల్ సెలవిస్తూ ఉంది, భక్తుల లాగు చేసి శ్రమల పాలై క్రీస్తు సాక్షిగా నిలిచారు. యేసు ప్రభు వారి శిష్యులందరి జీవితాలు హతసాక్షులే. ఒకరు సలసల కాగే నూనెలో వేయబడ్డారు, మరికొందరు తలకిందులుగా సిలువ వేయబడ్డారు, మరికొందరు శరీరము బ్రతికుండగానే ఒలిచేశారు, మరికొందరు పల్లెపు పోటుల చేత తరవబడ్డారు. ఇవంతా ఎవరి కోసం చేశారు? ఏమండి, ఇవన్నీ ఎవరి మెప్పు కొరకు చేశారు? ఇవన్నీ దేని కొరకు వారు చేశారు? ఒకే ఒక్క మాట మనం అర్థం చేసుకోవచ్చు, మేము కన్న వాటిని, విన్న వాటిని ప్రకటించకుండా మేము ఉండలేము. మా చేతులు దేన్ని తాకి చూసాయో, మా కన్నులు నిదానించి దేన్ని చూసాయో, ఆ రక్షకుని గురించి ప్రకటించకుండా మేముండలేము. ఇటువంటి అనుభవం మనలోకి రావాలి. క్రీస్తును పాలు పంపులు పొందటనగా 40 రోజులు దేవుని సన్నిధికి రావడం కాదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని మోయిటూ నేర్చుకుందాం, ఆయన్ని స్వార్థ పత్రికలుగా మారుదాం,
క్రీస్తు సువార్తను బోధించడానికి నీవే ఒక పత్రికవై వెలగవలసిన వ్యక్తివై ఉన్నావు. ఇది శ్రమలో పాలు పంపులు పొందుటానగా. వలలో చేయి వేసేవారు చేయి చూపించండి ఒకసారి. కొంచెం పెద్దగా చూపించవచ్చు కదా. రైట్. చదువుకున్నటువంటి మాటల్లో ప్రభువారు చక్కటి మాటను ఆయన బోధిస్తూ చెప్తారు. ప్రభునందు ప్రియులరా, వాక్యాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ప్రభువారు చెప్తున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, మనము దేవుని వాక్యాలను చదువుకోవచ్చు. ఆయన అంటాడు, ఆయన వచ్చు వరకు ఆయన మరణాన్ని మనము చెప్పది ప్రచురము చేయుదము. ఎంతమందికి మీరు సువార్త చెప్తారు చెప్పండి? ఎంతమందికి ఇప్పుడు ఒక్కళ్ళకైనా కనీసం దేవుని మాటను చెప్పారా? ఏం అర్థమవుతుందా మాట? చెప్పారా? ఎంతమంది చెప్పారు? 1, 2, 3, 4, 5 దేవుని మాట చెప్పడం అంటే. బిలిగ్రహం గారు ఒకరోజు ఒక మాట అన్నాడట, నేను ఈరోజు ఒక ఫుల్ టికెట్కి ఒక హాఫ్ టికెట్కి నేను సువార్త చెప్పాను అన్నాడట. ఎవరికి చెప్పండి? ఒక ఫుల్ టికెట్కి ఒక హాఫ్ టికెట్కి. ఫుల్ టికెట్ ఏమో పెద్దోళ్ళు, ముసలోళ్ళు, అంటే మిడ్ వయసు కలిగిన వారు. హాఫ్ టికెట్ అంటే వీళ్ళు. ఫుల్ టికెట్ ఎవరో తెలుసా? పిల్లలకి. పిల్లలకు సువార్త ఎందుకు చెప్పండి? ఈరోజు మనం చూస్తాం, ఫోన్ లేకపోతే పిల్లలు కూడా నిద్రపోట్లా కదండి. పిల్లల చేతిలో ఫోన్లు పెట్టబాకండి, ట్యూమర్స్, క్యాన్సర్ వస్తుందంట. ఇందులో రేడియేషన్ భయంకరంగా వచ్చింది. ఎంత పెద్ద ఫోన్ అయితే, ఇంకొక మీకు భయపడే విషయం చెప్తానే, భయపడబాకండి. కలర్ టీవీలు ఎంత ఉండే మీ ఇంట్లో? ఇప్పుడు వచ్చిన పెద్ద టీవీలు చెప్పండి, ఎంత పెద్ద ఎక్కువ ఇంచెస్ అయితే అంత పెద్ద రేడియేషన్ వచ్చిందంట. క్యాన్సర్ రేడియేషన్ వస్తే ఏమొస్తుందో తెలుసా? క్యాన్సర్ వస్తుంది. అర్థమైందా? ఏం పాస్టర్ గారు భయపెడుతున్నారంటారా? లేదు, నిజమే. అది మీరు సెర్చ్ చేసి చూడండి. ఎంత పెద్ద స్క్రీన్ అయితే అంత పెద్ద రేడియేషన్ ఎక్కువ మనకి. క్యాన్సర్కి మూల కారణాలు మొబైల్ ఫోన్స్ ఎక్కువగా. ఇప్పుడు తప్పదు, ఏం చేస్తాం? ఇదైనా భరాయించుకుంటూ వెళ్తున్నాం, కానీ తాగుబోతుడి కంటే మనమే ఎక్కువ బానిసలు అయిపోయాం. ఇది లేకపోతే అబ్బా ఫోన్ ఎక్కడుంది ఆగండి, ముసలోడు కూడా ఎత్తుకుంటున్నాడు ఈ రోజుల్లో. బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తు నిమిత్తము దేవుని యొక్క పత్రికగా నీవు మారడానికి నీ వంతు నువ్వేం చేస్తున్నావు? ఏమండి? లేదండి, ప్రతిరోజు నేను చర్చికి వస్తాను. అది దేవునికి నువ్వేమిచ్చినట్లు కాదే. నీ వలన ఒక ఆత్మ దేవుని సన్నిధికి నడిపించబట్టమే నీవు దేవుని శ్రమలో పాలు పంచుకొనుటయే. అందుకే అన్నాడు, బల్లో చేయి వేసే మనమందరము ఆయన మరణమును మనము ప్రచురించేదము. ఏం చేయాలి? ఆయన మరణాన్ని ప్రచురించే వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు ప్రచురించాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ పట్టుకొని, బైబిల్ సంఖ్యలో పెట్టుకొని వాక్యం చెప్పాలా? ఎట్లా గాస్పల్ చెప్పాలో నేను చిన్న మాట చెప్తాను. మేము మా స్టూడెంట్కి చెప్పేవాళ్ళం, నీవు ఎలా రక్షణ పొందావో 2 నిమిషాలు అతనికి సాక్ష్యం చెప్పదేనంట గాస్పల్. నువ్వు ఎట్లా రక్షించబడ్డావో 2 నిమిషాలు గాస్పల్ చెప్పు, అదే చెప్పు. నువ్వు ఎట్లా మారేవో చెప్పు, అదే సువార్త. నువ్వు బైబిల్ తీసి మత్తయి సువార్త 6వ అధ్యాయం మొత్తం చదివితే ఆయన ఉంటాడా? వెళ్ళిపోతాడా? రే బాబు మీ బాధ్యత మీరు పడంటారు, నాకెందుకు అంటే అట్లా కాదు. కూర్చోబెట్టి వెళుతున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఎవరైనా అన్యులు పరిచయం అయినప్పుడు, అయ్యా నేను ఎట్లా రక్షించబడ్డాను, నా రక్షణ సాక్ష్యం ఒక 2 నిమిషాలు కేటాయిస్తావా? ఇట్లా నేను రక్షించబడ్డాను, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా పెరిగేంత వరకు చెప్పబాకండి సాక్ష్యం అంటే. ఒక 2 నిమిషాలు దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు ఎలాగున్నాం, ఎలాగుండాలని తీర్మానం చేసుకున్నాం. దట్ ఈస్ ద గాస్పల్. దానికి పాస్టర్ గారు అవసరం లేదు, పాస్టర్ గారు అవసరం లేదు, సంఘ పెద్దలు అవసరం లేదు. నువ్వే ఒక పత్రికవు. చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దామా. మేము బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు అవుట్ రీచ్ గాస్పల్ వీక్లీ 1 డే పెట్టేవాళ్ళం. మేము అవుట్ రీచ్ గాస్పల్ సువార్త బయటికి పెట్టేవాళ్ళం. సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని పిచ్చోళ్ళలాగా డ్యాన్సులు వేస్తూ వాళ్ళకి సువార్త చెప్పాము. ప్రభునందు ప్రియులరా, ఈరోజు ఇక్కడ నిలబడుతున్నానంటే చేయకుండా నేనేది చెప్పలేదు. దేవుని మహాకృపను బట్టి చెప్తున్నాను. అనేకమైన ప్రాంతాలు మా పాదాలు నడిచాయి. అనేకమైన ప్రాంతాల్లో సువార్త బోధించాము. అనేక మంది చేత తిట్లు తిన్నాము, అవమానించబడ్డాం. అయినా
దేవుని కొరకు పని చేయటానికి నిశ్చయించుకున్నాం. ఎందుకు తెలుసా? ఆయన సిలువను మేము ఎత్తుకుని మోయిచున్నాము. చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవడైనా నన్ను వెంబడించగోరిని ఎడల తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించడానికి, ఆయన సిలువ శ్రమను నీవు పొందడానికి ప్రభునందు ప్రియులరా, నువ్వు చేయవలసింది, నువ్వు ఒక పత్రికగా మారాలి. నువ్వు ఏ స్థలములో నిలుచున్నా నీవు దేవుని మాటను చెప్పే వ్యక్తిగా ఉండాలి. అందుకే అన్ని దేశమందు కొనిపోబడిందంట ఒక చిన్నది. ఏం పేరు ఆమె పేరు చెప్పండి? అట్టెట్ట చేరి నయమాన్ ఇంట్లో చేరిందట. నయమాన్ ఇంట్లో చేరి ఆమె ఏం చెప్పింది? అయ్యా, మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు అయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన, ఒకవేళ చిన్నది లేకపోతే నయమానుకు స్వస్థత వచ్చేది కాదేమో. గుడ్ న్యూస్, మోస్ట్ ఇంపార్టెంట్. మనము దేవుని యొక్క మాటను చెప్పడానికి సిలువ భారాన్ని మోయటం. ఈరోజు సిలువలు ధరించుకునే వాళ్ళు ఉన్నారు కదండి. ఏమండి, సిలువలు ధరించుకుంటున్నారా? సిలువలు ధరించుకోవటం క్రీస్తును పంచుకోవటం కాదు. సిలువను కట్టుకోవటం క్రీస్తును ధరించుకోవటం కాదు. సిలువ సువార్తే క్రీస్తును పంచుకోవటం. అందుకే పౌలు గారు వీటన్నిటిని విడిచిపెట్టి పెంటగా ఎంచుకొని క్రీస్తుకు లోబడ్డాడు. సిలువ శ్రమను పంచుకునే వారిగా, ఆయన ప్రేమను పంచేవారిగా, లోకములను అనేక మంది రక్షించగలిగినటువంటి బాధ్యత మన భుజముల పైన మనం ఎత్తుకుందాముగాక. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. సిలువ శ్రమను పంచుకోవటం అంటే సిలువను వేసుకోవటం కాదయ్యా, బట్టలు మార్చుకోవటం కాదయ్యా తండ్రి, మాంసాహారమును మానేయటము కాదయ్యా తండ్రి. మేము ప్రభువా నిన్ను మోసేవారిగా, నిన్ను ప్రకటించేవారిగా తండ్రి, మిమ్మల్ని మీరు ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం కలుగునుగాక తండ్రి. మా పరిస్థితుల్లో నిన్ను ప్రకటించేవారిగా అందరూ ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొని మోకరించి ప్రార్థనలో ఉందాం. అందరము కూడా కండ్లు మూసుకొని మోకరించి ప్రార్థనలో ఉంది. ఎవరు దయచేసి చూడొద్దు, చూస్తే దెయ్యాలు పడితే జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ప్రభునందు ప్రియులరా, ప్రార్థన పూరులై దేవునికి లోబడినట్లుగా, దేవా నీ శ్రమలలో పాలు పంపులు పొందడానికి నన్ను వాడుకోనాయనా. నీ మాటను చెప్పి అనేక మందిని రక్షించగలిగిన వారిగా తండ్రి మమ్మలను మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సువార్తనైనా తండ్రి నేను చెప్పేవారిగా, మా కుటుంబంలో మేము బోధించేవారిగా, మా బిడ్డలకు మేము చెప్పేవారిగా, సమాజంలో ప్రకటన చేసేవారిగా తండ్రి నాయన మేమే ఒక జ్యోతులముగా లోకములో వెలిగించబడినట్లుగా మమ్మల్ని పత్రికలుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. మా సంఘములో ఆత్మ కలిగిన వారిని లేపండి, నీ స్వరూపము కలిగిన వారిని లేపండి తండ్రి. నీ కొరకునైనా సమర్పణ చేసుకునే అనేక మందిని మీరు లేపుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం కలుగునుగాక. నీ బిడ్డలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకు వందనాలు నాయనా తండ్రి. మేము బట్టలో లేకపోతే తిండో ఇంకొకటి అనుకుంటున్నాము కానీ తండ్రి నిన్ను మోయటం అనే విషయాన్ని మేము మర్చిపోయామయ్యా. నీకు దూరస్థులమై జీవిస్తున్నటువంటి పరిస్థితులమై మమ్మలను క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా మీకు వందనాలు. ఈ దినమందు పలహారం ఇచ్చినటువంటి దేవా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. పొగులూరి దానమ్మ నాగయ్య గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా మంద విజయరాజు, దేవా ప్రశాంతి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించమని యేసయ్య నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన సంఘమంతటికి కూడా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన సంఘమంతటికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను గత ఒక 2-3 వారాల క్రితం ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశాను. TBWC తెలుగు బ్యాప్టిస్ట్ ఉమెన్స్ కన్వెన్షన్లో మరి మన సంఘం తరపున పార్టిసిపేషన్ చేయటానికి, బైబిల్ ఉమెన్గా ఉండటానికి మన సంఘంలోంచి